మద్యం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు అరెస్టు చేశారు. 3 రోజుల విచారణ అనంతరం సిట్ అరెస్టు చేసింది. ఈ అరెస్టులు కక్షపూరితమని, ఐఏఎస్లు, ఐపీఎస్లు అరెస్టు చేసి సంస్కృతి సరికాదని ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తరఫు అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఇక రెడ్ బుక్ రాజ్యాంగంతో వైఎస్ఆర్సీపీ నేతలనే కాదు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లాంటి అధికారులను సైతం వేధించడం అత్యంత జుగుప్సాకరమన్నారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వందలాది మందిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని జైలు పాలు చేశారు. సీనియర్ అధికారులపై ఇలా వ్యక్తిగత కక్షలతో అరెస్టులు చేయడం దారుణం. ఇదే పంతా కొనసాగితే రేపటి రోజు ఏపీలో ఏ ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ అధికారి పనిచేయరు. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలనే కుట్ర దాగుందని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత రాక్షసంగా వ్యవహరిస్తోంది, ఎంత అప్రజాస్వామికంగా పరిపాలిస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చెయ్యాలన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షభూని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు, దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులతో సహా, శాసనసభ్యులతో సహా, నాయకులు, కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురి చేయటమే కాకుండా చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్ళలోకి వేయటం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా తను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోవటం మూలంగా, నెరవేర్చేటువంటి ఉద్దేశం కూడా తనకు లేకపోవటము, సూపర్ 6 అన్నటువంటి పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాదాపు సంవత్సరమైనా కూడా వాళ్ళు పాలనలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క ప్రజామోదమైనటువంటి కార్యక్రమాన్ని